లేదు మామ మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. మీరు చేసేది మీకు ఓవర్ అనిపించడం లేదా? అదే మూవీకి రివ్యూ అంటే ఓకే మామ. ఎందుకంటే థియేటర్‌కెళ్ళి ప్రతి ఆడియను డబ్బులు పెడితే తప్ప మనం సినిమా చూడలేం. దానికోసం మీరు రివ్యూ చెప్తున్నారు చాలా బాగుంది. ఒకవేళ మూవీ బొక్కలో మూవీ అయితే మీరు చాలా మందికి మనీ సేవ్ చేసినట్టు, టైమ్ సేవ్ చేసినట్టు అయితది. దానికి రివ్యూ అంటే ఓకే. మరి ట్రైలర్‌కి రివ్యూ ఏంట్రా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అసలు మూవీయే రిలీజ్ అవ్వలేదు. అది ట్రైలర్ రా. 2 నిమిషాలో, 3 నిమిషాలో ఉండే ట్రైలర్‌కి రివ్యూలు, అనాలిసిస్, బ్రేక్ డౌను ఏంట్రా ఇది? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఈ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు రాను రాను ఎలా తయారవుతున్నారంటే నిజంగా రియల్‌గా మనం మాట్లాడుకోవాలంటే ఫ్యాన్ వార్‌లు జరగడానికి మెయిన్ రీజన్ ఈ రివ్యూవర్లే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎందుకంటే ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒకడొచ్చేసి ఒక హీరో సినిమా ట్రైలర్ వచ్చిందనుకో, ట్రైలర్ పరమ చెత్తగా ఉంది. సినిమా మీద అసలు హైపే లేదు, హోప్ లేదు, బొంగు లేదు, భోషణం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి అసలు బొంగు కూడా తెలీదు మూవీ గురించి. ఒక 2 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీరా అంటే తీయలేడు. చేత కాదు, వానికి అసలు ఏం తెలీదు. వాడు వచ్చేసి ఈ ట్రైలర్ ఇలా ఉండకూడదు, ఈ ట్రైలర్ అసలు కట్టే బాలేదు, ఈ ట్రైలర్ నరేషన్ ఇంకొంచెం పెంచాల్సింది, లేకుంటే ఇంకొంచెం తగ్గియాల్సింది. అంటే ఆ ట్రైలర్ ఎలా కట్ చేయాలో మీరు డిసైడ్ చేసే రేంజ్ మీకుంటే మీరే తీయొచ్చు కదా. ఎరుపు పువ్వులారా ఎవడో ఎందుకు. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడేం చెప్తాడో ఒకసారి విందాం మనం. చూడండి. ఇప్పుడు హిట్ 3 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లోయే ఉన్నాయి. దాని క్యూలియర్ గా కొంచెం ఆఫ్ గానే ఉంది ట్రైలర్ అయితే. అనేది కన్వే అవ్వకపోవడం వల్ల ట్రైలర్ లో కొంచెం ఆఫ్ కొట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పోతే ఒక సెపరేషన్ గానీ లేకపోతే ఒక కొత్తదనం గానీ కనబడట్లేదు. చాలా ఆఫ్ ఉన్నాయి, ఇదే ఆఫే ఉన్నాయి నా వరకు అయితే. చాలా చాలా ఆఫ్ ఉన్నది ఆ యాక్షన్. లేదు రాగాడి మామ, నాకు చిన్న డౌట్. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హాఫ్ హాఫ్ అంటున్నావు, ఏమన్నా హాఫ్ వేసావా నువ్వు? వేసేసాడు, బాగా వేసేసాడు. అరే ఆ ట్రైలర్ 3 నిమిషాల ట్రైలర్కి ఎన్ని వంకలు రా పెట్టేది, ఎన్ని వంకలు. ఒక్క వంక కాదు, అది ఇంకా రిలీజే అవ్వలేదు. అది ఇంకా సినిమా మీద ఇంకా వర్క్ జరుగుతూనే ఉంటుంది, ఏదో వర్క్ జరుగుతూనే ఉంటుంది దాని మీద. ఇంకా డబ్బింగ్ వరకు, గ్రాఫిక్స్ వరకు ఏదో ఒకటి ఖర్చు ఉంటుంది దాని మీద. అప్పుడే ఆ ట్రైలర్ని బట్టి ఆ స్టోరీ ఎలా ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, అదంతా చెప్పేసి అన్ని హాఫ్ హాఫ్ ఉన్నాయి. నాకు అసలు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. 3 నిమిషాల ట్రైలర్లో ఏం కావాలరా నీకు ఇంకా? ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత వేస్తే బెటర్. రగాడి మామ హిట్ 3 ట్రైలర్కి ఏదో చెప్తున్నాడు, అది అలా ఉంది, హాఫ్ హాఫ్ ఉంది, హాఫ్ హాఫ్ ఉంది, హాఫ్ వేసి మాట్లాడుతున్నాడు అలా ఉంది. కానీ అదే హిట్ 2 రిలీజ్ అయినప్పుడు హాఫ్ వేయలేదు, ఫుల్ వేసాడు. అందుకే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అన్నకు అప్పుడు. హిట్ 1 లో ఆల్రెడీ చూసినాం మనం, అండ్ హిట్ 2 లో కూడా అంతే. మ్యాజిక్ లో గిమ్మిక్ లో ఏం చేయడు ప్రొటాగనిస్ట్. ఇప్పుడు హాఫ్ వేసాడు కాబట్టి హాఫ్ నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు ఈ సిరీస్ ఏంటి, ఎందువల్ల తీస్తున్నారు, అసలు హిట్ కి మీనింగ్ ఏంటి, ఇదేమన్నా సిరీసా, లౌడనా, లొస్తనా, చెప్పంట్రా. టాలీవుడ్ లో కొన్ని మంచి సినిమాలు సంకనాగిపోవడానికి ఇలాంటి రివ్యూవర్లే ఒక 10% వరకు ఛాన్స్ ఉంటుందమ్మా. నేను అది గట్టిగా నమ్ముతా. ఒక 10% వరకు వీళ్ళ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కామెంట్ సెక్షన్ లో జరిగే వారు అంతా ఇంత కాదు. వాడు కింద కామెంట్ పెట్టేటాడు, వాడు అసలు మూవీ చూసి ఉంటాడు, వాడికి అసలు మూవీ గురించి పెద్దగా ఐడియా కూడా ఉండదు, ట్రైలర్ కూడా చూసి ఉంటాడు. వాడు వచ్చి నేను సినిమాకి పోయినా ప్రమ చెత్తలా ఉంది సినిమా, ఇలాంటి సినిమా ఇంకా నేను జిందగీలో చూడలేను అలాంటి కామెంట్ పెడతాడు. ఎందుకంటే వీడి మాటలు నమ్మి వీడింత గట్టి చెప్తాడంటే అది నిజంగా గలీజ్ అయి ఉంటుంది, మనం ఎలాగో చూడము, కామెంట్ కూడా పెట్టేద్దాము, కామెంట్ పెట్టేస్తాడు. ఇంకా నాలాంటి మీలాంటి చూసి రివ్యూవర్ అంటే అలా చెప్పాలి. కింద కామెంట్ చూస్తే నార్మల్ ప్రేక్షకుడే కదా, వాడు కూడా నెగిటివ్ పెట్టాడంటే సినిమా దొబ్బింది, మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత అది ఎప్పుడో ఓటీటీలో ఎప్పుడో వస్తుంది, చూసారే అద్భుతంగా ఉంది కదా, ఎలా మిస్ అయ్యాం మనం అని అప్పుడు బాధపడతాం. ఇలాంటి వాళ్ళ వల్ల వీడు ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీడిని చూడండి ఏం చెప్తాడో ఒకసారి. ఈ ఎరియుగ్ గాడ్ ఏం చెప్తాడో ఒకసారి వినండి. 3 నిమిషాలు కట్ చేశారు ట్రైలర్. 3 నిమిషాలు అయితే అవసరం లేదు, ఒక 2 నిమిషాలు కట్ చేసినా కానీ బాగానే ఉండదు అనమాట అర్జున్. కానీ ట్రైలర్ కటింగ్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, కొద్దిగా ల్యాగ్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది అనమాట. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. రే రావణ్ పర్యు, ఏంటి బాబు చెప్పేది? మూవీ లాగుందంటే ఓకే,
నీకు 2 గంటల మూవీ లాగా అనిపించిందంటే నీకు కొన్ని సీన్లు బోర్ కొట్టుంటాయి. లేకపోతే 3 గంటలు ఉన్న మూవీ బోర్ కొట్టిందంటే ఓకే యాక్సెప్టెడ్. లేకపోతే 3 గంటలు మనం కూర్చోవాలంటే కూర్చోలేము, ఎక్కడో ఒకటి బోర్ కొడుతుంది, లాగా అనిపిస్తుంది. 3 నిమిషాల ట్రైలర్ కూడా నీకు లాగా అనిపించిందంటే చూడు నాయనా కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా నాయనా రట్ట గుడిసిపోతావు. ఇది చాలా విచిత్రం మామ. మరి ఇంత నెగిటివిటీ పనికిరాదు. నిన్ను చాలా మంది రోస్టింగ్ ట్రోలింగ్ కుంగేస్తుంటే ఏంటో అనుకున్నా. నువ్వు ఎంత పెద్ద ఏడి హుక్కు నాకు ఇప్పుడు అర్థమైంది. ట్రైలర్ లెంత్ ఉండడం బెటరా? ట్రైలర్ లాగా అనిపించిందంట మన అన్నకు. 3 నిమిషాల ట్రైలర్ నీకు లాగా అనిపిస్తుంటే ఇంకా సినిమా చూడమ్మా. ఎందుకంటే ఎలాగో నువ్వు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు. చూడకపోతేనే బెటరు, లేకుంటే ఆ సినిమా చచ్చిపోతుంది. వీళ్ళందరితో ఎత్తైతే ఇంకో అన్నున్నాడు మామ, మహీందరో ఏదో పేరుంది లేదు, ఇప్పుడు ఆ పేరు ఎందుకు కానీ ఈ అన్న రివ్యూస్ ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్తానని తమ్నైల్ పెడతాడు. కానీ ఆ ముఖ్య ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాదు. చాలా వీడియోలు చూశాను నేను. ప్రతి తమ్నైల్ అలాగే ఉంటది, ఒకే ముక్కలో సోది లేకుండా సుత్తి లేకుండా చెప్పేస్తాడు రివ్యూ. కానీ అక్కడ సోది సుత్తి అన్ని ఉంటాయి, రివ్యూ మాత్రం ఉండదు. అదే మ్యాజిక్. అంటే బేసిక్గా ఈ అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ యొక్క ఐడియాలజీ ఏంటంటే క్రిమినల్ అనేవాడు అయితే జైల్లో ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి తప్ప బయట స్వేచ్ఛగా తిరగకూడదు. అండ్ ఒకవేళ జైలుకి వచ్చిన తర్వాత మేబీ కంపారిజన్ చేయకూడదు కానీ బట్ చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఆ వీడియో మొత్తం నాకు ఎలా అనిపించిందంటే, అంటే ఇప్పుడు అక్కడ హీరో అక్కడ నుంచి ఇలా చేసి అలా వచ్చి ఉంటాడేమో అనిపిస్తుంటది. ఏంట్రా నీ బాధ? అసలు నువ్వు ట్రైలర్ కి రివ్యూ చెప్పడమే వరస్ట్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మళ్ళీ దానికి సాగదీస్తూ బొంగుతా ఉంటావు. ఏంటి తమ్ముడు నీ బాధ? తమ్ముడు కాదులే, నాకన్నా చాలా పెద్దదే ఉంటాడు. ఏంటి అన్నయ్య నీ బాధ? అన్నయ్య 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 జీవితం. అసలు ట్రైలర్ కి రివ్యూ ఇవ్వడమే అదొక లుచ్చా పని లాంటిది అనిపిస్తుంటుంది నాకు. ఏదో మీకు ఏ వీడియో దొరక్క చేస్తూ ఉంటారు, సరేలే అనుకొని అనుకోవచ్చు. దాన్ని కూడా ఇప్పుడు నీవు అక్కడి నుంచి నీ బాధ ఏంటంటే వీడియో లెంత్ అవ్వాలి, ఏదో ఒకటి వాగుతా ఉండాలి. ఏంటి నమ్మడం లేదా? ఎందుకంటే అదే వీడియోలో నువ్వు సలార్ని ఎందుకు తెచ్చావు మామ? బేసిక్గా జాంబీ ఫైట్ టైంలో ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తారు కదా సలార్ మూవీలో. సో ఆ క్లైమాక్స్ టైంలో ఆ టైంలో మొత్తం అంతా ఒంటంతా రక్తం ఉంటుంది కదా, సో అలా కనబడింది ఆ షాట్. బట్ ఇక్కడ ప్రభాస్ ఎందుకు తెచ్చావు? అక్కడ నువ్వు ట్రైలర్ ఏ హీరో మాట్లాడేది అందులో మిక్సింగ్ చేసింది ఇంకో హీరోని ఎందుకు? సరే మధ్యలో సలార్ ప్రభాస్ని తెచ్చి ఏదో ఒకటి మాయమాటలు చెప్పాడు. మళ్ళీ తర్వాత ఎందుకు రా ఇంకో మూవీని తెచ్చాడు. మళ్ళీ అదే రోజు అదే టైంలో రిలీజ్ అవుతుందంట అనేసి ఇంకో మూవీని తెచ్చాడు. వరకు కాంపిటీషన్ తగ్గిపోద్ది. బట్ రెట్రో కూడా పోనీ ఏదైనా డిఫరెంట్ జోనర్ అంటే కాదు, అది మళ్ళీ లవ్ స్టోరీ బేస్డ్ అంటే అక్కడ కాంపిటీషన్ ఏం లేదు, వీడే అనుకుంటున్నాడు. ఎందుకంటే అది ఒకటి మళ్ళా స్ప్రెడ్ అవ్వాలి. ఏంటని బాధ? అంటే నువ్వే ఆ కాంపిటీషన్ నువ్వే ఫిక్స్ అయిపోయి నువ్వే వీడియోలు చేసేసి నువ్వే మొత్తం చేసేసి అయిపోతుందా? ఈ అన్న వీడియోలో మ్యాజిక్ ఏంటంటే ఏ వీడియో తీసుకున్నా కూడా ఇంత లెంత్ ఉంటుంది, ఇంత లెంత్లో అది అక్కడి నుంచి ఇక్కడ నుంచి పెట్టి తీశాడు. ఇదే ఉంటుంది. ఏదో చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం కాదు. నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదరా, నా మాట రా. ప్రతి వీడియో కూడా ఇంత లెంత్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పవచ్చు, అరే సినిమా బాగుందా, బాగాలేదురా, ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే చూడొచ్చు మామ, అంతే. అదే రివ్యూ కాదు. నేను థియేటర్లోకి వెళ్ళి పాప్కార్న్ కొని ఉచ్చ పోసుకొని అదే ఉచ్చ పాప్కార్న్ గ్లాస్లో మళ్ళీ వేసుకొని తాగుతున్నా పాప్కార్న్తో పాటు. మాకెందుకురా ఇదంతా? అంటే అది ఇలాంటి బొక్కలో రివ్యూస్ ఇంకా చాలా ఉన్నాయి మామ. మనకు టైం కుదరలేదు, వీడియో మనది ఎంత అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడికి ఆపేస్తాం. అదనమాట వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఇలాంటి రివ్యూవర్స్ వల్ల మీరు సఫర్ అయిన ఏదైనా మూమెంట్ ఖచ్చితంగా చెప్పండి. అండ్ కౌంట్ చాలా తక్కువ మామ, సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తుంది మామ.
నాకు చాలా పని ఉంది, మీరు మీ పని చెప్పండి మామ. బై బై.